నమస్కారం జీవన్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లాలో అకాల వర్షం, తడిసిన ధాన్యం. ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం. నాతో పాటు సీఎం అయ్యే అర్హత కోమటిరెడ్డికే ఉంది. రేవంత్ రెడ్డి. జనమే జనం, పోటెత్తిన అభిమాన ప్రవాహం, కిక్కిరిసిన రహదారులు, రోడ్లకు ఇరువైపులా జనం బారలు, మహిళల హారతులు, పూల వర్షాలతో కనీవిని ఎరుగని అఖండ స్వాగతం నడుమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్ యాత్ర విశాఖ నగరంలో 45 కిలోమీటర్ల మేర సాగింది. సంక్షేమ రథసారథి, పేదల పెన్నిది, తమకు మంచి చేసిన జననేతను స్వయంగా చూసేందుకు పెద్దల నుంచి పిల్లల దాకా ప్రతి ఒక్కరూ మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా వెల్లువల తరలివచ్చారు. అభిమాన నేతను దగ్గర నుంచి చూడాలని, వీలైతే మాట్లాడాలని, ఒక ఫోటో తీసుకోవాలని ఉత్సాహం చూపించారు. తన కోసం వేచి చూస్తున్న అక్కా చెల్లెమ్మలను, అవ్వాతాతలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు దిగి ఆప్యాయంగా పలకరించారు. వారి కష్టాలు తెలుసుకుని నేనున్నానంటూ భరోసా కల్పించారు. సబ్బవరం మండలం చెన్నైపాలెం నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర ఎండాడలో ముగిసింది. రెండు 2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి. ఎన్నికల సమరం కీలక దశకు చేరిన క్రమంలో పొలిటికల్ హీట్ పీక్స్ చేరింది. సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ధీమాతో ఉన్న జగన్ ఒకవైపు, జగన్ను గద్దెంచడమే లక్ష్యంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మరోవైపు వెరసి రాష్ట్రంలో హోరాహోరీ పోరు నెలకొంది. ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం, కూటమికి ఓటేయాలని ప్రజలకు పిలుపునివ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. కూటమికి చిరంజీవి మద్దతు ఇవ్వడంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఈ అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు బదిలిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు సజ్జల. చిరంజీవి మద్దతు ఇవ్వడం తమ పార్టీకే మంచిదని, జగన్ వ్యతిరేక శక్తులన్నీ ఒకటయ్యాయని ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చిందని అన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎందుకున్నారో ఆయనకే తెలియదని, ఆయన పరిపక్వత లేని వ్యాఖ్యలు చేయడంలో వింతేమీ లేదని అన్నారు. జగన్ను నేరుగా ఎదుర్కోలేకనే కూటమి కుట్రలకు పాల్పడుతోందని అన్నారు సజ్జల. ఎన్ఆర్ఐ యుఎస్ఏ స్పెసిఫిక్గా యుఎస్ విభాగానికి చెందిన ఎన్ఆర్ఐ మిత్రులు 13 వెహికల్స్కు, ప్రచార రథాలకు స్పాన్సర్ చేస్తూ మొత్తం తయారు చేయించారు. వాటిని ఇప్పుడే జెండా ఊపి ప్రారంభించి నియోజకవర్గాలకు పంపారు. ఇది పూర్తిగా ఎవరూ అడిగింది కాదు. స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు యుఎస్లో ఉన్నవారు వాళ్ళంతటా వాళ్లే ఈ 5 ఏళ్లుగా జరిగిన సంక్షేమ అభివృద్ధి ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏ రకంగా అయితే రాజన్న రాజ్యం అంటే రామరాజ్యం అని తీసుకొచ్చిందో, అది మరో 5 ఏళ్ళు కావాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. ఎక్కడికెక్కడ స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఇందులో మా వంతు మేము కూడా పాల్గొనాలి అని వాళ్ళంతటా వాళ్ళు ముందుకొచ్చి మేము ఇలా పెట్టుకోవాలనుకుంటున్నాం, దానికి సంబంధించి ఏమైనా కోఆర్డినేట్ చేయమంటే మన చల్లామధు ఆయన టీం అందరూ కూడా దీంట్లో యాక్టివ్ క్రియాశీలకంగా వ్యవహరించి ఈ వెహికల్స్ అన్నిటికీ అవసరమైన బ్రాండింగ్ చేయించి, అలాగే ఎలక్షన్ కమిషన్ అనుమతులు అవన్నీ తీసుకొని వచ్చి ఈరోజు ఇక్కడ పెట్టారు. వాటిని ఇప్పుడే జెండా ఊపి ప్రారంభించాము. ఇది నిజంగా సంతోషించదగ్గ విషయం. ఎవరికి వాళ్ళు ఇది మా ఇంట్లో పెళ్ళి అన్నట్టు, ఎవరికి వాళ్ళు ఇది మా విజయం, జగనన్న విజయం అంటే మా విజయం అని అనుకొని ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళంతా వాళ్ళే ముందుకు రావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. అండ్ ఎలా పార్టీ ఓ ప్రభంజనంలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా విజయం సాధించబోతోంది, ప్రజల గుండెల్లో ఎట్లయితే స్థానం సంపాదించుకుందో, అలాగే విదేశాల్లో ఉన్న అభిమానులు కూడా మా అన్న వల్ల రాష్ట్రం బాగుపడుతుంది, మా జగనన్న వల్ల అని ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నారు అన్నదంతా ఈరోజు వాళ్ళ ఈ క్రియాశీలకంగా ప్రోయాక్టివ్గా వాళ్ళు తీసుకున్న దీంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు కొంతమంది. ఇందులో ఈ యజ్ఞంలో పార్టిసిపేట్ చేసి స్పాన్సర్ చేస్తున్న వాళ్ళలో కొంతమంది యూఎస్ఏలో ఉన్నట్టున్నారు. వాళ్ళు తమ పేర్లు చెప్పమనట్లేదు, లేదా మాకు ప్రచారం కావాలని వాళ్ళు అడగట్లేదు. మేము జగనన్న చేస్తున్న ఈ యజ్ఞంలో మేము కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాం. ఈ విజయంలో మా వంతు మేము కృషి చేసినట్టు ఉండాలి, ఇంకా ఎక్కడన్నా ఉంటే చెప్పండి అని కూడా వస్తున్నారు. వాళ్ళందరికీ నా అభినందనలు. అలాగే గత వారం రోజులుగా రేయింబౌళ్ళు పనిచేసి వీటన్నిటిని రెడీ చేసుకున్న ఇక్కడ పార్టీ కార్యకర్తలకు, అలాగే ఇక్కడ ఉన్న సభ్యులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. చాలా ఉత్సాహంగా ఉంది మాకు. ఎందుకంటే చెప్తున్నా కదా, వచ్చే ఎన్నికలు 20 రోజుల్లో పూర్తి అయితే ఆ తర్వాత మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు
ఇంతకంటే ఇప్పటికంటే ఇంకా ఎక్కువ మెజారిటీతో ప్రభుత్వం స్థాపించబోతున్నారు, ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారనే ఊపు ఇప్పటి నుంచే కనపడుతుంది. ఈరోజు అభ్యర్థులు అడగలేదు, పార్టీ అడగకుండా వీళ్ళ ముందుకు వచ్చి చేయడంలో అది ఎక్స్ప్రెస్ అవుతుందని చెప్తూ మరోసారి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వీటిని స్పాన్సర్ చేసిన యూఎస్ఏలో ఉన్న ఎన్ఆర్ఐ మిత్రులందరికీ కూడా అభినందనలు అండ్ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సీఎం గారు దాడి ఘటన మీద ఈరోజు దుర్గారావు టీడీపీ అరెస్ట్ చేశారు. మీరు మొదటి నుంచి ప్లాన్ అటాక్ అని మీరు మొదటి నుంచి చెప్తున్నారు, ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేశారు. ప్రీ ప్లాన్డ్ అటాకే. ఇప్పుడు ప్రీ ప్లాన్డ్ అటాక్ అనే దానికి రీజన్ కూడా చెప్పాము. ఎందుకు చెప్పామంటే జరిగిన పద్ధతి కానీ ఆ ఫోర్స్ ఎంత ఫోర్స్ఫుల్గా వచ్చింది అనేది కానీ అది ఇద్దరికి తగిలి కూడా అంతే ఫోర్స్ఫుల్గా తగలడం అంటే ఇట్ ఈజ్ నాట్ ఎవడో ఆకతాయి చేసిందో ఊరక గాల్లోకి విసిరిందో ఇచ్చేసిందా కాదనేది అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. గురిపెట్టి కొట్టారు, అదృష్టవశాత్తు తప్పింది, మా అదృష్టవశాత్తు అది తప్పింది. అక్కడికి ఈయనకు తగిలి రెండవది వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తగిలింది. ఆయన కన్నుకు తగిలింది నేరుగా. ఆయనకే అంత ఫోర్స్ఫుల్గా తగిలింది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఎంత గట్టిగా తగిలి ఉంటుంది. అది కొంచెం కింద అయితే ఏమయ్యేది, ఇది మేము ఎక్స్ప్రెస్ చేసింది. మేము ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక సాలిడ్ రీజన్ ఉంది. అయితే దీని మీద వాళ్ళు టీడీపీ కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారికి బ్యాచ్ కానీ వీళ్ళు అంటున్న మాటలు ఇదంతా డ్రామా అని అంటున్నారు. మళ్ళీ చెప్పాము, మళ్ళీ చెప్తున్నాను, ఇదే డ్రామా వాళ్ళని ఆడమని చెప్పండి. నిజంగా దూరం నుంచి రాయి పెట్టి కొట్టించుకోమండి ఎట్లుంటుందో. ఎవరైనా సరే అక్కడ నుంచి రాయి పెట్టి కొట్టించుకోవడము ఇంకోటి చేయడం అనేది సాధ్యమా? సెకండ్ థింగ్, ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన బోండావమో ఎవరో టార్గెట్గా మూవ్ అవుతున్నారు, ఆయన ఇరికించాలని చూస్తున్నారు అంటారు. ఇరికించాలని చూడడం ఇది. రేపు ఎవడైనా సరే హత్య చేసిన వాడైనా నన్ను హత్య దీంట్లో ఇరికించాలనుకుంటున్నారంటే ఎట్లా కుదురుతుంది? మేము దెర్ ఈజ్ ఎ రీజన్, వ్యాలిడ్ రీజన్ టు డౌట్. దాని మీద ఇన్వెస్టిగేషన్లో తేలినప్పుడు దీని వెనక ఏదైనా కుట్ర ఉంది, కొట్టినవాడు ఎవరు, దాని వెనక కుట్ర ఉంది. ఆ కుట్ర ఉంది నేను ఎందుకు అనుకుంటున్నామంటే అది సాహసం. ముఖ్యమంత్రి గారి మీద గురిపెట్టి ఒక వెపన్తోనో ఇంకో రకంగానో లేదా గట్టిగా తగిలే రకంగా సాహసం ఎవరు చేయగలరు? వెనక ఎవరెవరన్నా ఉండాలి, లేదా వెనక వాళ్ళు రెచ్చగొట్టిన దానివల్ల రెచ్చిపోయినా ఉండాలి. ఇందులో ఎంతవరకు ఆ వెనక ఉన్న వాళ్ళ పాత్ర ఉంది అనేది కూడా ఇన్వెస్టిగేషన్తో దాని ప్రకారం మూవ్ అవుతారు. ఇందులో ఒక నిరికించేది ఏమి ఉండదు. వాళ్ళు చేసి ఉంటే దొరుకుతారు, దొరికితే చట్టం పని తను చేసుకుపోతుంది, లేదు అనుకుంటే అక్కడికి ఆగుతుంది. అని ఒకటి ఖాయంగా కనపడేది ఏదంటే ఇది ఒక పథకం ప్రకారం జరిగింది అనేది మేము ఏదన్నామో అది రుజువు అవుతుంది. అలా అనడానికి కూడా వ్యాలిడ్ రీజన్ మననే చెప్పాం. అలాగే మళ్ళీ చెప్తున్నాం, ఒకవేళ ఇది ఎవరైనా డ్రామాలు అనుకుంటే ఆ రోజు కత్తితో 19లో జరిగిందైనా ఈరోజు రాయితో తగిలిందైనా ఆ డ్రామా ఏదో వాళ్ళని ఎనాక్ట్ చేసి చూపమంటున్నాం. ఒకవేళ వాళ్లకు కావాలంటే దూరం నుంచి ఒకటి వేయించుకొని రాయి ఎక్కడ తగులుతుందో ఆ సాహసం చేయమనండి. తలకాయ ఉండేవాడు ఎవడైనా డ్రామాలు వేసేవాడు అర్థం చేయించుకుంటాడా? ఏమన్నా దానికి వాళ్ళే ఆన్సర్ ఇవ్వాలి. ఈరోజు కూడా అదే మాట్లాడుతున్నారు. వాళ్ళంతటా వాళ్ళే 2 స్టోరీలు రాస్తున్నారు. వాళ్ళంతటా వాళ్ళే మేము ముందే చెప్పినట్టుగా ఇరికించాలని చూస్తున్నారని. అది అతను రోల్ ఉంటుంది కాబట్టి దాంట్లో బయటకు వస్తుంది. రోల్ ఎందుకు ఉంటుందంటే వాళ్ళు పవర్ఫుల్, వాళ్ళ పాపకం లేని కింద ఇంకోడెవడో ఆ పని చేయలేడు కాబట్టి. సో మా స్టాండ్ అదే ఉంది, అదే రుజువు అవుతుంది ఈరోజు. అది బోండా ఉమా, లేదంటే ఆయనకంటే పై వాళ్ళు ఉన్నారా, లేదంటే ఆయన కింద వాళ్ళు ఆయన ఆశీస్సులతో చేయించారా, ఎవరు ఉందనేది ఇన్వెస్టిగేషన్లో తేలాలి. మేము చెప్పగలిగింది ఆ ఇన్సిడెంట్ ప్రీ ప్లాన్డ్, ప్రీ మెడిటేటెడ్ అటాక్ అనడానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయి. అది ప్రీ ప్లాన్డా ప్రీ మెడిటేటెడ్ అనే ఆధారాలు ఉన్నప్పుడు దానికి తగిన మోటివ్ ఎవరికి ఉంటుంది అనుకున్నప్పుడు పలానా వాళ్ళు ఉండొచ్చు అని భావించినాము. వాళ్ళు కాక ఇంకోరు ఎవరైనా ఉండొచ్చా, అంతకంటే చంద్రబాబు నాయుడు కంటే ఇంకా పైన ఎవరైనా ఉన్నారా, లేదంటే చంద్రబాబు నాయుడు కంటే కింద వాళ్ళు అనుకున్నారా, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తేలాల్సినవి. మేము జరిగింది దాడి, అది హత్యాయత్నం. దానికి సంబంధించి ఎవరు బాధ్యులో వాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుందని కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఎవరెవరో బయటకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని మీరు ఇరికించాలని చూస్తున్నారంటే అది సాధ్యమే. ఎవరైనా తప్పు చేసినాడు నన్ను ఇరికించాలని చూస్తున్నారంటే ఎంత దాంట్లో రేషనల్ ఉంటుందో, హేతుబద్ధత ఉంటుందో, దీనికి అంతే ఉంటుంది. ఏమున్నాయి, మోడల్ కోడ్ అప్లై అవుతుంది అన్నారు. సో ఆ మోడల్ కోడ్ ప్రకారం ఏది అప్లై అయితే అది అవుతుంది, అంతే కదా.
మంత్రులకు ఏది అప్లై అయితే క్యాబినెట్ ర్యాంక్ ఉన్న వాళ్ళకు అదే సూర్యాపేట జిల్లా పాలకవీడి మండలం శూన్యపహాడ్ ఐకేపీ కేంద్రంలో దొడ్డు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ధర్నా చేపట్టారు. 5 రోజుల నుంచి కొనుగోలు కేంద్రాల వద్దకు లారీలు రాకపోవడంతో వర్షం దెబ్బకు ధాన్యం తడిసిపోతున్నాయని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్తాకి అడుగు భాగాన ఉన్న ధాన్యం మొలకలొస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి త్వరితగతిన మిల్లులకు తరలించాలని కోరుతున్నారు. నల్గొండ జిల్లాలో పలు ఐకేపీ కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని మిల్లులకు తరలించాలంటే లారీ డ్రైవర్లు బస్తాకు ₹2 చొప్పున డబ్బులు డిమాండ్ చేస్తున్నారని రైతన్నలు ఆరోపిస్తున్నారు. కొన్ని చోట్ల ఈదురుగాలుల ప్రభావానికి ధాన్యం రాసులపై కప్పిన పట్టాలు సైతం కొట్టుకుపోవడంతో ధాన్యం తడిసి మొలకలొస్తున్నాయి. పండించిన పంటను మార్కెట్లో విక్రయించాలంటే అన్నదాతకు సవాల్గా మారింది. ముందైతే 42 ఇది 60 రూపాయలు తడిసిన వాటిని ఇట్లా తీసుకోపోని చెప్పి తీసుకోపోవాలి. తీసుకోపోతేనే కరెక్ట్, లేకపోతే మేము మళ్ళీ మా ఎట్లా వచ్చినా ఒక పట్ల పోయాలి. మాకు గవర్నమెంట్ ఎవరో అది తడపడి మేము కాపాడి ఎవరు రాక ఈ బట్టలు నడిచి రైతులు మరి ఈ రోజు మొత్తం బత్తరాన్ని తడిచినాయి. దీన్ని అట్లనే చెప్పి వారు డిమాండ్ చేస్తా ఉన్నారు. రైతులు కూడా మరి దాన్ని మళ్ళీ తీసి మళ్ళీ పోయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది రైతులకు. ఇప్పుడు నైట్ వచ్చిందంటే బండి వచ్చిందంటే బండి లేచిపో. స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్న చూడిగో, నువ్వు వచ్చి 3 రోజులు 4 రోజులు అది ఓపెన్ చేసిపోయినావు. కనీసం ఇక్కడ రైతులకు వీళ్ళకు తార్పత్రి లేవు. మరి అదేవిధంగా మరి స్థానిక ఉన్నటువంటి సర్పంచులు కానీ ఎంపీలు కానీ ఎవరు వచ్చి ఇక్కడ రైతులను మరి భరోసించలేదు ఇప్పటి వరకు కూడా. మరి 2 రోజుల వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరి వడ్లు మొత్తం ముద్దయినాయి. దీనికి రైతులకు మీరు నష్టపరిహారం ఎకరానికి ₹20 ఇవ్వాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి అదేవిధంగా ఇంకా 3 రోజుల దాకా ఫుల్ వర్షాలు ఉన్నాయి. కనీసం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ రైతులను ఇంత ఘోరంగా మీరు చేయడం సరికాదు. మీరు వెంటనే స్పందించి ఇప్పటికైనా కూడా రైతులను మీరు ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఎందుకంటే ఇంకా 2-3 రోజులకు అకాల వర్షాలు బాగా ఉన్నాయి. మరి రైతులు ఈ ముద్దైనటువంటి మీరు వెంటనే స్పందించి ఈ 2-3 రోజులు ఖాళీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పొన్నమి వెలుగుల్లో కోదండరాముడి కళ్యాణం నిర్వహించనున్నారు. సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8:30 వరకు పౌర్ణమి రోజున పండు వెన్నెల్లో రాములోరి కళ్యాణోత్సవం జరగనుంది. ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో నవమి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతుండగా అందులో భాగంగా చైత్ర పౌర్ణమి రోజు రాత్రి స్వామివారికి కళ్యాణం జరిపించడం ఒంటిమిట్టలో ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో జరిగే కళ్యాణం కోసం ఒంటిమిట్ట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇక ఒంటిమిట్ట ఆలయం కడప నుంచి తిరుపతి వైపు వెళ్లే రహదారికి పక్కనే ఉండడంతో కళ్యాణోత్సవం దృష్ట్యా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ దారి మళ్లించారు. ఒంటిమిట్ట కోదండరాముడి కళ్యాణోత్సవం సందర్భంగా కడప తిరుపతి మధ్య భారీ వాహనాలు దారి మళ్లించారు. శ్రీలంకలోని ఉవాఫ్ రావెన్స్లో మోటార్ రేస్ జరుగుతున్నప్పుడు కారు అదుపు తప్పి కింద పడడంతో కనీసం 7 మరణించారు. మరో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం దీతలావా పట్టణంలోని ఫాక్స్ హిల్స్ సూపర్ క్రాస్ ఈవెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో 8 ఏళ్ల బాలుడు, 4 ట్రాక్ అసిస్టెంట్లు ఉన్నారని పోలీస్ అధికార ప్రతినిధి నిహాల్ తల్దువా తెలిపారు. ది డైలీ మిర్రర్ షేర్ చేసిన సోషల్ మీడియాలో ఒక వీడియో అస్తవ్యస్తమైన దృశ్యాన్ని సంగ్రహించింది. ఎర్రటి కారు గుంపుతో ఢీకొనడానికి ముందు ప్రమాదాన్ని తగ్గించడానికి ట్రాక్ మార్షల్ సిగ్నలింగ్ చేయడం చూపిస్తోంది. ఫలితంగా భయంకరమైన అరుపులు వినిపించాయి.
కేరళలో మరోసారి బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. కేరళలోని అల్లాపుర జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందినట్లు అధికారులు గుర్తించారు. 2 గ్రామాల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలతో ఉన్న బాతుల నమూనాలను పరీక్షల నిమిత్తం భోపాల్లోని ల్యాబ్కు పంపగా వ్యాధి నిర్ధారణైంది. శాంపిల్స్లో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఉందని నిర్ధారించారు. దీంతో అప్రమత్తమైన జిల్లాధికారులు ఆయా గ్రామాల్లోని 2 లక్షల కోళ్లు బాతులను చంపి పూడ్చిపెట్టారు. కేరళలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందడంతో అలర్ట్ అయింది తమిళనాడు ప్రభుత్వం. కేరళ సరిహద్దుల్లోని చెక్పోస్టుల వద్ద నిఘా పెంచింది. తమిళనాడు కేరళ సరిహద్దుల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు అధికారులు. ఉండవల్లిలో నివాసంలో పార్లమెంటు శాసనసభకు పోటీ చేసే అభ్యర్థులకు చంద్రబాబులు బీఫారాలు అందజేశారు. అనంతరం అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు. బీఫామ్లు తీసుకున్న ప్రతి ఒక్కరూ గెలిచి చట్టసభలో అడుగుపెట్టాలని స్పష్టం చేశారు. ప్రజలు కార్యకర్తల అభిష్టం మేరకే అభ్యర్థులు ఎంపిక జరిగిందన్నారు. రాక్షసులతో యుద్ధం చేస్తున్నదని ప్రతి ఒక్కరూ సంకల్పంతో ముందుకెళ్లాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో చెప్పుకోలేక డ్రామాలు తెరతీస్తున్నారని విమర్శించారు. పెన్షన్ల విషయంలో జగన్ చేసిన కుట్రలు, ఆడిన గులకరాయి డ్రామాను ప్రజలు చీకొట్టారని దుయ్యబట్టారు. ప్రజాగాళానికి వస్తున్న స్పందనే జగన్ పతనాన్ని చాటి చెప్తోందని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచం తలకిందులైన రుణమాఫీని ఆపబోమని ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీ చేసి తీరతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రుణమాఫీ పూర్తి చేసి ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు. భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా రోడ్ షోలో కోమటిరెడ్డి సోదరులతో కలిసి పాల్గొన్న రేవంత్ రెడ్డి తర్వాత జరిగిన బహిరంగ సభలో భారత భాజపాలపై విమర్శలు గుప్పించారు. మోదీ దెబ్బకు దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ కుప్పకూలుతున్నాయన్న సీఎం దానికి భారత మద్దతు పలుకుతుందని మండిపడ్డారు. మోదీ వ్యవస్థలను చెరబట్టి విపక్షాలను బెదిరించేందుకు వాడుకుంటున్నారని రేవంత్ విమర్శించారు. నెల రోజులకే కాంగ్రెస్ను గద్దెదించాలని కేసీఆర్ అంటున్నారని, 10 ఏళ్లుగా తెలంగాణకు అన్యాయం చేస్తున్న మోదీని గద్దెదించాలని ఎందుకు అన్నారు లేదని ప్రశ్నించారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని రేవంత్ భరోసా ఇచ్చారు. సభలో తన తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అర్హత కోమటిరెడ్డి వెంకటరెడ్డికే ఉందని రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మిత్రులారా, మీరు ఒక్క 10 నిమిషాలు నిశ్శబ్దంగా సావధానంగా వింటే మనం చాలా విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మన భువనగిరి, మన నల్గొండ జిల్లా భవిష్యత్తు ప్రణాళికలను మనం మాట్లాడుకునే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, 15 నిమిషాలు సావధానంగా వినాల్సిందిగా మిత్రులను కోరుకుంటూ, నల్గొండ జిల్లా అన్నా, భువనగిరి ప్రాంతం అన్నా, సర్దారు సర్వాయి పాపన్న గౌడు మొట్టమొదట గుర్తొస్తాడు. దొడ్డి కొమరయ్య గుర్తొస్తాడు. చాకలి ఐలమ్మ గుర్తొస్తుంది. రావి నారాయణ రెడ్డి గుర్తొస్తాడు. బద్దం నరసింహారెడ్డి గుర్తొస్తాడు. మల్లు స్వరాజ్యం గుర్తొస్తుంది. ఆరుట్ల రామచంద్రారెడ్డి గుర్తొస్తాడు. ఆరుట్ల కమలాదేవి గుర్తొస్తుంది. ధర్మ భిక్షం గుర్తొస్తాడు. కొండా లక్ష్మణ్ బాపూజీ గుర్తొస్తాడు. ఆనాడు సోదరిమణి బెల్లి లలిత గుర్తొస్తుంది. భువనగిరి గడ్డ అంటే గుత్పల సంఘం పెట్టిన దొడ్డి కొమరయ్యను ఈ ప్రాంతం ఎప్పటికీ మరవదు. మిత్రులారా, ఇవాళ నేను మీతోని మనసు విప్పి మాట్లాడదలుచుకున్నా. ఈ తెలంగాణ రాష్ట్రం ఆనాడు హైదరాబాదు సంస్థానం ఆదిలాబాదు జిల్లాలో కొమరం భీం రామ్జీ గోండు జల్ జమీన్ జంగల్ అని భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం వాళ్ళు మొదలుపెట్టిన పోరాటం ఈ నల్లగొండ గడ్డ మీద మా ఎర్రజెండా సోదరులు సాయుధ రైతాంగ పోరాటం మొదలుపెట్టి నిజాంల నుంచి, రజాకర్ల నుంచి హైదరాబాదు సంస్థానానికి విముక్తి కలిగించారు. ఈ గడ్డ పోరాటాలకు స్ఫూర్తి. ఈ గడ్డ బానిసతత్వానికి అడ్డంగా నిలబడి
నీ బాంచం దొర అనే విధానాన్ని స్వస్తి పలికి ఈ ప్రాంతాన్ని దొరల గడీల నుంచి బంధ విముక్తుల్ని చేసింది ఈ ప్రాంతం. మరి ఇవాళ కుంభం అనిల్ రెడ్డి అధ్యక్షతన చామల కిరణ్ రెడ్డి పార్లమెంట్ నామినేషన్కి నాతో పాటు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, వేముల వీరేశం గారు, మందుల సామెల్ గారు, సోదరుడు మల్రెడ్డి రంగారెడ్డి గారు, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు పెద్దలు, సిపిఐ నాయకులు, మల్లా పల్లా వెంకటరెడ్డి గారు, అదేవిధంగా చెప్తాను జర్రాగు, మీ అందరినీ ఉదయం నుంచి ఉత్సాహపరిచి మీలో ఒకటిగా ఉన్న బీర్ల ఐలయ్య గారు, కుంభం అనిల్ రెడ్డి గారు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భువనగిరి కోట కాంగ్రెస్ కంచు కోట నిరూపించినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి, పోటీలో నిలబడ్డ అభ్యర్థులు ఎవరు, వాళ్ళ గుణగణాలేంది, వాళ్ళు గతంలో ఎక్కడుండిరి, ఎట్లుండిరి, ఎన్నికల్లో గెలిస్తే వాళ్ళు చేసింది ఏంది ఒక్కసారి ఆలోచన చేయండి. 2009లో ఎట్లయితే ఆనాడు యువకుడుగా మీ అభిమాన నాయకుడిగా ఎదిగి 2009లో భువనగిరి పార్లమెంటు నుంచి మిత్రుడు రాజగోపాల్ రెడ్డి గారిని మీరు గెలిపిస్తే మీ ఆశీర్వాదం తీసుకొని మీరండగా నిలబడితే ఢిల్లీ దద్దరిల్లేలా తెలంగాణ నినాదాన్ని వినిపించి పార్లమెంటును స్తంభింపజేసి సహచర పార్లమెంటు సభ్యులందరినీ కూడా తీసుకొని 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని మీ గడ్డ మీద కాలు పెట్టిండు మీ బిడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అఫిడవిట్లో పేర్కొన్న అప్పులపై షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ తనకు 82 కోట్లు అప్పిచ్చారని అఫిడవిట్లో చూపించారని, తనకు రావాల్సిన వాటాను అప్పిచ్చినట్లు చూపించడం దారుణమన్నారు. ఆస్తిలో వాటా పొందేందుకు ఆడబిడ్డకు హక్కు ఉంటుందని, కొందరు చెల్లెలకు కొత్తరు ఇచ్చి అది కూడా అప్పిచ్చినట్లు చూపిస్తారని విమర్శించారు. న్యాయ రాజధాని పేరుతో కర్నూలు ప్రజలను వంచారని ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయయాత్ర పర్యటనలో భాగంగా కర్నూలులో పర్యటించిన ఆమె కర్నూలులో స్మార్ట్ సిటీ చేస్తామని చెప్పి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టు సైతం పూర్తి చేయలేదని మండిపడ్డారు. గుండ్రేవల ప్రాజెక్టు పూర్తయింటే కర్నూలు వాసులకు నీళ్లు వచ్చేవని షర్మిల అన్నారు. ఆక్వా పరిశ్రమను జగన్ సమూలంగా ముంచారని, కూటమి అధికారంలోకి రాగానే లాభసాటిగా సాగేలా చూస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. కేంద్రం సహకారం లేకపోతే రాష్ట్రాభివృద్ధి అసాధ్యమన్నారు. వైకాపా నేతలకు డబ్బులు ఎక్కువైపోయి అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చిరంజీవి కూటమి నేతలకు మద్దతు ప్రకటించగానే సజ్జల రామకృష్ణారెడ్డి ఎంతమంది కలిసినా లెక్కలేదంటున్నారని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వారాహ విజయబేరి బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు. నదులు అనుసంధానం చేసి ఆంధ్రప్రదేశ్లో వలసలు పస్తులు లేకుండా చేయడమే ఎన్డీఏ కూటమి లక్ష్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కేంద్ర మద్దతు లేకుండా ఏపీ అభివృద్ధి సాధ్యం కాదన్నారు. ప్రజల భవిష్యత్తు కోసమే కూటమి నిలబడిందని గుర్తు చేశారు. నరసాపురం చాలా మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. మన వారాహి సభలో కూడా చెప్పాను, తప్పిపోతే నరసాపురంలో చిన్నప్పుడు ఒంగోలు నుంచి మొగల్తూరు వెళ్ళడానికి ఇక్కడ బస్ స్టాండ్లో అయితే తప్పిపోయా. తిరిగి ఎవరో ఇక్కడ పాపం చిన్న కొట్టు దగ్గర కూర్చోబెట్టి నన్ను మా నాన్న వచ్చే వరకు వెయిట్ చేసి తిరిగి మొగల్తూరు పంపించారు.
ఎప్పుడు కూడా నాకు నర్సపూరు మొగల్తూరు చాలా తీపి జ్ఞాపకాలు. పోయిన సంవత్సరం పోయిన ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఇక్కడే మన నర్సపురంలో ఆరోగ్యం బాగలేక పడిపోయినా వచ్చి ఆ రోజు మాట్లాడి మీతో మనస్ఫూర్తిగా మీతో పంచుకున్నందుకు నాయకర్ గారికి చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయారు. ఆయన కష్టమైన సమయంలో కూడా మీరు అండగా నిలబడ్డారు. నర్సపురం ప్రజలు గుండెల్లోకి తీసుకున్నారు. ఇది 2024 దశాబ్దం కష్టాల మధ్య పెరిగింది పార్టీ, జనసేన పార్టీ. చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని వైఎస్ జగన్ లాగా మీకు తెలుసు కదా, చిన్న ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకునే ఉద్యోగ కొడుకుని 2.5-3 ఎకరాలకు ఎంత చిన్న కమతా ఉండేది మొగల్తూరులో. అలాంటి కుటుంబాల నుంచి వచ్చిన వాడిని. నాలాంటి వాడికి గుండాగర్ది, డబ్బు బలుపు, దోపిడీ వ్యవహారాలతోటి ఉండే జగన్ పార్టీతో ఎదుర్కోవాలంటే ఎంత సత్తా కావాలో తెలుసుకోండి. ఒక సగటు మధ్యతరగతి మనిషి నర్సపూర్ లాంటి, నెల్లూరు లాంటి, ఒంగోలు లాంటి చిన్న పట్టణ టౌన్స్లో పెరిగినవాడిని నేను. లండన్లో పెరిగినవాడిని కాదు, న్యూయార్క్లో పెరిగినవాడు కాదు, చాలా నర్సపురం లాంటి చిన్న చిన్న టౌన్స్లో పెరిగినవాడిని నేను. సో నాకు ప్రతి మనిషి కష్టాలు తెలుసు. నాకు నర్సాపురం గురించి చెప్పాలంటే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు వైఎం కాలేజ్లో ఆయన ఎన్సీసీ క్యాడెట్గా ఉన్నప్పుడు ఆయన రోయింగ్ బోర్డ్ క్యాప్టెన్, ఆయన ఎన్సీసీ క్యాప్టెన్, ఆయన ఎన్సీసీ క్యాడెట్స్ కాలేజ్ క్యాప్టెన్. ఆయన నర్సాపురంలో బోట్లు నడిపిన ఫోటోలు, ఇందిరాగాంధీ గారి ముందు నేవల్ మన ఎన్సీసీ పెరేడ్ అప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ని ఆ రోజున రిప్రజెంట్ చేశారు, ఎన్సీసీ క్యాడెట్స్ గ్రూప్ని ఆ రోజున. ఆ జ్ఞాపకాలు నాకు నర్సాపురం అంటే. అలాంటి నర్సాపురంకి నటుడుగానే కాకుండా ఒక రాజకీయ నేపథ్యంలో పార్టీ పెట్టి నేను ఈ రోజున మిమ్మల్ని ఓట్లాడు మీకు మా నాయకుడు నాయకర్ గారిని గెలిపించమని గాజు గ్లాస్ గుర్తు మీద అడుగుతున్నానంటే అది నిజంగా దైవ సంకల్పం. నాకు సగటు మనిషిని నేను. అలాంటి నేను మీ అందరి ఆశీస్సులతోటి ఒక దశాబ్దంగా దెబ్బలు తింటా ఉన్నాను. ఓడిపోయాను 2 చోట్ల. కానీ నిలబడ్డానంటే చెక్కు చెదరని మీ అభిమానం, చెక్కు చెదరని మీ ప్రేమ, ఆడబిడ్డలు, ఆడపడుచులు, యువతులు, తల్లులు, ఇక్కడే కాదు దారి పొడవుతా ప్రేమాభిమానాలు, నీరాజనాలు. ఇందాక నుంచి చూస్తా ఉన్నాను. ఆ పక్క నుంచి సభ జరుగుతున్నంతసేపు, నుంచినంతసేపు దాదాపు అరగంట సేపు హారతులు పడుతూనే ఉన్నారు. మా ఆడపడుచులకి, మా అక్క చెల్లెళ్ళకి, యువతులకి కృతజ్ఞత అభివందనాలు. ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. మీరు ఊహించుకుంటే 2019లో వచ్చాం. ఈరోజు కాలం గిర్రం తిరిగిపోయింది. మీ భవిష్యత్తు కావాలి. మీ భవిష్యత్తు కోసం నిలబడి ఉన్నాం. మీ బంగారు భవిష్యత్తు కోసం. నేను చాలా కష్టపడి చాలా పెద్దలందరితో మాట్లాడి ఎన్డీఏ అలయన్స్ని తీసుకురావడానికి కూడా ముఖ్య కారణం మనకి కేంద్రం సపోర్ట్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయలేము. మాకెవ్వరి మీద కేసులు లేవు. జగన్ లాగా నా మీద 32 కేసులు లేవు నా దగ్గర. నేను అడిగితే, రిక్వెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడతాను తప్ప ఇంక దేని గురించి మాట్లాడను. అలయన్స్ కూడా అమిత్ షా గారిని, ప్రధానమంత్రి గారిని, మిగతా నడ్డా గారిని, అందరి నాయకులు ఒకటి అడిగాను. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు మీరు నిలబడాలి. మీరు మమ్మల్ని నమ్ముకున్నారు ప్రజలు. మీ ఆశీస్సులు కావాలంటే చాలా పెద్ద మనసుతోటి వచ్చి
ఈరోజు నిలబడ్డాను. కాంగ్రెస్ పై చేస్తే చూస్తూ ఊరుకోవడానికి తాను జైపాల్ రెడ్డి జానారెడ్డిని కాదని తమ ప్రభుత్వం జోలికి వస్తే మాడి మసైపోతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. డిసెంబర్లో కేసీఆర్ని గద్దించామని ఇక మోదీని దించే సమయం వచ్చిందన్నారు. మెదక్లో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న సీఎం నియోజకవర్గంలో నాడు ఇందిరాగాంధీ గెలుపు చేసిన అభివృద్ధిని వివరించారు. రుణమాఫీ చేయడమే కాకుండా రైతులకు బోనస్ ఇచ్చి తీరుతామని పునరుద్ఘాటించారు. మెదక్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజు నామినేషన్ ప్రక్రియ మెదక్ శాసనసభ్యుడు యువమిత్రుడు రోహిత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ భారీ బహిరంగ సభలో ముఖ్య అతిథులుగా పెద్దలు మా అన్న దామోదర్ రాజ నరసింహ గారు, మా సోదరిమణి కొండ సురేఖ గారు, మా మిత్రుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీ అందరి అభిమాన నాయకుడు జగ్గారెడ్డి గారు, మా మిత్రుడు నాకు అత్యంత సన్నిహితుడు మైనంపల్లి హనుమంతరావు గారు, దుబ్బాక నుంచి చెరుకు శ్రీనివాసరెడ్డి గారు. బులెటిన్ విశేషాలు. నమస్కారం.